ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసే రోజులివి. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఇచ్చే ప్రక్రియ మాత్రం ఈరోజు సింగుపురం పంచాయతీలో వివాదానికి కారణమైంది. సింగుపురం పంచాయతీ పరిధిలోని 16 నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఈ కొండపై కూడాను ఈరోజు పట్టాలు అప్పట్లో మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ పట్టాలు మంజూరు చేసిన నాటికే ఈ హైవే నుండి లోపలికెళ్ళే పొలాలు కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల గ్రామాలకు 40 అడుగుల రహదారి ఉండేది. కాకపోతే ప్రస్తుతం మాత్రం రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం ప్రలోభ పెట్టి ఈరోజు ఆ రోడ్డును ఆక్రమించి ఈరోజు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ విషయం తెలిసినటువంటి ఈ పరిసర ప్రాంతం రైతులతో పాటు అటువైపుగా వెళ్ళిన గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారుల తాలూకా ముద్దునిద్ర వారి పాలిటి శాపంగా మారిపోతుంది. ఇది కల్టివేషన్ కనెక్టివిటీ ఉన్నటువంటి గ్రామాలు కావడంతో 16వ నెంబర్ జాతీయ రహదారి నుండి పొలాల్లోకి వెళ్ళాలంటే అది ఒకటే ఏకైక రహదారి మార్గం. 40 అడుగుల రోడ్డుగా ఉన్నటువంటి ఆ రహదారిని మాత్రం 10 అడుగులు ఆక్రమించి 30 అడుగులు ఖాళీ రోడ్డును మాత్రం విడిచిపెట్టడం జరిగింది. ఈ నిర్మాణం చేపట్టడం వెనక మాత్రం రెవెన్యూ అధికారుల చేతివాటం కొట్టొచ్చినట్టు ఉందని చెప్పి ఆరోపిస్తున్నారు.